జాబిల్లి ఊహ తెలియనప్పటి నుంచి మనతో పెనవేసుకున్న ఓ బంధం. అమ్మ గోరుముద్దలతో పాటు మన జీవితంలో భాగమైన ఓ ఎమోషన్. పసిప్రాయంలోనే చందమామ రావే జాబిల్లి రావే అని అమ్మ పాడే పాటతో మనకు పరిచయం అవుతుంది జాబిల్లి. అనంత విశ్వం మనకు సవాళ్లు విసురుతున్నా ఎందుకు మనకు జాబిల్లి అంటేనే అంత మక్కువ? ఎందుకంటే ఈ అనంత విశ్వంలో మనిషి భూమిని దాటి అడుగుపెట్టిన ఏకైక ప్రదేశం చంద్రుడే. అందుకే అక్కడ ఏముందో తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. భూమికి సుమారుగా 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు చంద్రుడు. సౌర కుటుంబం ఏర్పడిన దాదాపు 9.5 కోట్ల ఏళ్ల తర్వాత చందమామ పుట్టినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. దీన్ని బట్టి జాబిల్లి వయసు 450 కోట్ల ఏళ్లని నిర్ధారించారు. భూమి, ఇతర గ్రహాలు పుట్టినిల్లు అయిన ప్రోటో ప్లానెటరీ వలయానికి సంబంధించిన కంప్యూటర్ సిమ్యులేషన్ల ఆధారంగా ఈ లెక్కలు కట్టారు. వలయంలో బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు వంటి టెరెస్ట్రియల్ గ్రహాల ఎదుగుదలపై సిమ్యులేషన్లు నిర్వహించారు. మొత్తం 259 సిమ్యులేషన్లు చేపట్టారు. అంగారకుడి పరిమాణంలో ఉన్న ఒక వస్తువు భూమిని ఢీకొట్టి చంద్రుడిని ఏర్పరిచిన సమయానికి ఢీ తర్వాత భూమిపైకి వచ్చి చేరిన పదార్థం పరిమాణానికి మధ్య సంబంధం ఉన్నట్లు తేల్చారు. ఈ బంధాన్ని చంద్రుడి ఆవిర్భావ ఘటనను ఆవిష్కరించే ఒక గడియారంలా భావించవచ్చని వివరించారు. సౌర కుటుంబంలో ఇది తొలి జియోలాజికల్ గడియారమని, అందులో వయసు నిర్ధారణకు రేడియోధార్మిక క్షీణత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ లెక్కల ఆధారంగా సౌర కుటుంబం ఆవిర్భవించిన 9.5 కోట్ల ఏళ్లకు చందమామ ఏర్పడిందని తేల్చారు. చంద్రుడిపైన ఒక ఇల్లు వెలువబోతోంది. స్వీడన్కు చెందిన మైకేల్ గెన్బర్గ్ అనే చిత్రకారుడు, వ్యాపారవేత్త దీన్ని రూపొందిస్తున్నారు. ఇటుక పేర్చి దీన్ని కట్టడం లేదు. భూమిపై రూపొందించి మడత పెట్టేసి అక్కడికి పంపాలని భావిస్తున్నారు. జాబిలిపై దిగిన కొన్ని నిమిషాలకు అది తనంతట తాను ఇంటిలాగా అమరిపోతుంది. ఈ పొదరింట్లో ఒకరు మాత్రమే ఉండేందుకు వీలు ఉంటుంది. మూన్ హౌస్ అనే ఈ ఇల్లు చూడటానికి ఒక స్వీడన్ కుటీరంలా ఉంటుంది. దీనికి ఎరుపు, తెలుపు రంగు వేశారు. ఈ ఇంటిని కార్బన్తో నిర్మించారు. ప్రత్యేకంగా రూపొందించిన వస్త్రాన్ని దీనిపై అమర్చారు. గ్యాస్తో నిండగానే ఈ ఇల్లు తనంతట తాను నిర్మాణమవుతోంది. చంద్రుడిపై దిగగానే కొన్ని నిమిషాల్లోనే ఈ పని పూర్తవుతుంది. గెన్బర్గ్ ఈ ప్రాజెక్టుపై 2003 నుంచి పనిచేస్తున్నారు. అయితే ఈ ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రాజెక్టు నెమ్మదించింది. ఈ ప్రాజెక్టు కోసం $1.5 కోట్ల అవసరం. ప్రజల నుంచి విరాళాల రూపంలో ఇప్పటి వరకు $3,901 సేకరించారు. ఈ ఇంటి పొడవు 3 మీటర్లు కాగా వెడల్పు 2 మీటర్లు, ఎత్తు 2.5 మీటర్లు. ఈ ప్రాజెక్ట్ ఒక కొలిక్కి వచ్చి విజయవంతమైతే చంద్రుడిపై ఇక రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయ్యి అపార్ట్మెంట్లు కట్టినా కడతారు మనోళ్ళు.